హరహర్ మహాదేవ్ మరాఠా బంధు. నేను మీ మరాఠా వెంకట్ సోమాజీ. అఖండ భారత అవనికి మరియు సనాతన హిందూ ధర్మానికి ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నామంటూ మన పూర్వీకులు ఖడ్గాన్ని చేతబట్టి అటు దేశాన్ని పరాయి పాలకుల నుండి ఇటు హిందూ ధర్మాన్ని రక్షించుకొని ప్రాణత్యాగాలు చేసి కాషాయ హిందూ ధ్వజాన్ని స్వేచ్ఛాయుతమైనటువంటి భారతావనిలో ఎగరవేశారు. కానీ ప్రజాస్వామ్య రాజ్యం వచ్చిన తర్వాత, అంటే స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న మన హిందూ దేవాలయాలకు ఈ పాలకుల నుండి విముక్తి కలగలేదు. మన దేవాలయాలను మనం రక్షించుకునే వ్యవస్థ అనేది లేదు. దానికోసం మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జనవరి 5వ తేదీన విజయవాడ నందు జరగబోయే హైందవ శంఖారామంలో పాల్గొనడానికి మనకు అవకాశం వచ్చింది. చూడండి మరాఠా బంధుమిత్రులారా, మనం గుర్రమో ఎక్కువ లేకపోతే చేతో కత్తి పట్టి యుద్ధం చేసి ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మన పూర్వీకుల టైంలో మనం ఉన్నామో లేమో కూడా తెలియదు. కానీ మనం బతికున్నప్పుడే మన పూర్వీకులాగా హిందూ ధర్మానికి సేవ చేసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం మనకుంది. ఫ్యూచర్లో భవిష్యత్తులో వస్తుందో లేదో కూడా తెలియదు. కాబట్టి వచ్చినప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరొక్కసారి హిందూ ధర్మానికి మరాఠాలుగా మనం ఉన్నామని మన భుజస్కంధాల మీద ఈ బాధ్యతను తీసుకొని హైందవ శంఖారామంలో జనవరి 5వ తేదీన ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. నేను, నా కుటుంబము, నా బంధుమిత్రులు, సంఘమిత్రులు అందరూ కూడా సమిష్టిగా ఈ హైందవ శంఖారామంలో పాల్గొనబోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొనండి. హైందవ శంఖారావాన్ని దిగ్విజయం చేయండి. మన దేవాలయ వ్యవస్థను మనమే రక్షించుకునేలా ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకుందాం. జై జిజావ్, జై శివరాయ్, జై శంభూరాజే.